తో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. దీంతో ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అభిషేక్ సింఘ్వి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభిషేక్ సింఘ్వి మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని మద్దతివ్వాలని పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆయన మర్యాదపూర్వకంగా కోరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతల భేటీ కానున్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. దీంతో ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు అభిషేక్ సింఘ్వి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభిషేక్ సింఘ్వి మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం జరిగే సభాపక్ష సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆయన మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. 7 గంటలకు నానక్రామ్గూడలోని ఒక హోటల్లో సిఎల్పి సమావేశం జరగబోతోంది. షెరటాన్ లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి భేటీ జరగబోతోంది. ఈ భేటీలో ప్రధానంగా రాజ్యసభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభిషేక్ సింఘ్విని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ మేరకు సిఎల్పి ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు తెలిపే విధంగా తీర్మానం చేయబోతున్నారు. ఈ సమావేశానికి అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించిన అభిషేక్ మను సింఘ్వి కూడా హాజరు కాబోతున్నారు. ఆయన్ను సీఎం ఎమ్మెల్యేలకు పరిచయం చేయబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం అసెంబ్లీలో అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి ఆయన తన నామినేషన్ వేయబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి అనేది కూడా అందరికీ వివరించబోతున్నారు. కేకే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి గతంలో ఆయన టర్మ్ పూర్తి కాలేదు. ఆయన ఎంపీగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇక ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ ఉప ఎన్నికకు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేల సంఖ్య లేదు కాబట్టి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ఏఐసిసి ప్రకటించింది. ఆ మేరకు ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. కేకేను కలిశారు మొదట. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ ఇంటికి వెళ్లారు, ఆయన్ని కూడా కలిశారు. ప్రజాభవన్ కి వెళ్లి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా భేటీ అయ్యారు అభిషేక్ సింఘ్వి. సాయంత్రం సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు అభిషేక్ సింఘ్వి దంపతులు. మరి కాసేపట్లో సీఎం తో పాటు ఆయన కూడా ఈ సిఎల్పి భేటీకి హాజరు కాబోతున్నారు. ఈ సిఎల్పి భేటీలో రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు పలు కీలక అంశాలను కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసింది. 2 లక్షల వరకు రుణాన్ని కూడా మాఫీ చేసింది. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను, ఆ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి టీపీసీసీ నిర్ణయించింది. ఇక మరోవైపు ప్రభుత్వం కూడా అసెంబ్లీ సెక్రటరేట్ ముందు రాజీవ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కార్యక్రమానికి అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా అందాయి. మరోవైపు ఆ కార్యక్రమానికి ఏఐసిసి నుంచి నేతలు కూడా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరు వస్తారు అనేది చూడాలి. రాహుల్ చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లి ఇటు రాహుల్ తో పాటు సోనియాను కూడా ఆహ్వానించారు. ఒకవేళ రాహుల్ కానీ సోనియా వస్తే వాళ్ళ చేతుల మీద ఆ విగ్రహ ఆవిష్కరణ ఉండబోతోంది.
గతంలోనే ప్రకటించిన విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉండబోతున్నాయి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.